మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయినా సాఫ్ట్వేర్ దినేష్ ఇవ్వండి వచ్చినారు పోయి తీరా నువ్వే తీయాలి పోయి చాలా మీకు పైసలు ఎక్కువైతే అట్లనే అవుతుంది. ఏం గొప్ప హిమాలయన్ అమ్ముతున్నావంట పోతుందా ఇప్పుడు ఏడుస్తున్నావా సెంటి మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఇక్కడ ఆఫీస్కా సో ఫైనల్గా బండి అమ్మేస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం కెరియర్ ఓరియంటెడ్ ఉంటామని ఆలోచిస్తున్నా. ఇది రియలైజేషన్. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్. 20 minutes later. ఒక్క సిగ్నల్లో 2 సార్లు 15 minutes later. అంటే ఆడు ఇప్పుడు దేనిపైన నేను అరెస్ట్ చేసినట్టు. ఇంకొకటి ఏంటంటే షాకింగ్, హేమంత్ గారు బయటనే అన్నాడు, హేమంత్ గారిని అలౌ చేయలేదు. Later that same evening. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఒకసారి ముందు చూడండి ట్రాఫిక్ ఎట్లా. టైం వచ్చేసి 5:15 5:17 అవుతుంది. ట్రాఫిక్ ఏమో సూపర్. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. బ్రిక్ అండ్ స్టాక్స్ కెమెరా ఎప్పుడు వచ్చిందా? ఐఫోను ఎక్కడికో రెడీ అయినావు. ఈరోజు ఏడా బుక్ చేద్దామని వెళ్ళాం. ఎట్లా వచ్చినావు? బండ్లో వచ్చిన ఏడుంది బయట. తీమలా మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయినావా? నువ్వు ఆపరానైనా నువ్వు సాఫ్ట్వేర్ దినేష్ ఇవ్వండి. ఫార్చునర్ పోయి తీరా తీ పోయి కథలు వాడకి తీ తీరా నువ్వే తీయాలి పోయి. చాలా మీదేనా బండి? మందే పోయి. ఎట్లా వచ్చినావు? బైక్ మీద వచ్చినా పోయి లోపల పెట్టినా. హలో బందే పోయి. ఫోన్ అంతా బిజీయా? ప్రైవేట్ స్పేసా? సరే నేను చేస్తా, నీకు చేస్తా. చెప్పు. ఆఫీస్ జాయిన్ అయినా? కాదు వాళ్ళు ఇద్దరు రెడీ అయినా. బండి పైసలు ఎక్కువైతే అట్లనే అవుతుంది. దానికి భజన మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప దేనికి గొప్ప. అంతేనా? అవు హిమాలయన్ అమ్ముతున్నావంట. హిమాలయన్ అమ్ముతున్నావంట అంటున్నా. చెప్పు. ఒక 2 months అయితే నేనే తీసుకుంటా. ఇచ్చేసినావా? ఎవరికి? నిజంగా నిజంగా ఇచ్చేసినారా? సీరియస్లీ నిజంగా పోతుందా ఇప్పుడు? నిజంగా అమ్మేస్తున్నావా? సాయంత్రం పోతుంది. అసలు 2 months నుంచి తీయలేగా? ఏడుస్తున్నావా? సెంటి తెలుసు ఏడుస్తున్నావా అని. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏడా ఆఫీస్కా? చెప్తా నేను. అరే బంద్ చేయరా అరే అది ఇంత డర్టీగా ఉంది. నేను రాను దీంట్లో. రాను తార్లో వస్తా. తార్ లేదు రాను పోయి. లేదురా తార్ లేదు ఇడ. తార్ బయటికి పోయింది. గొప్ప గుంటూరు పోయింది. మళ్ళీ దీంట్లో పోదామా? చలో. అరే ఊరుకోరా భయ్, తీయకు. అసలే ఈరోజు అంతా ఎట్లా ఉంది. ఎందుకంత మూడీగా ఉన్నావు? బండి పోతుంది కదా భయ్, బాధ అనిపించదా? నువ్వు జోక్ చేయ కానీ సీరియస్ అయ్యావు. సీరియస్గా అమ్ముతున్నావు? అరే పొద్దున వండుకోలేరు అసలు నేను. అంత ఇష్టం ఉన్నందుకు ఎందుకు అమ్ముతున్నావు మనం? అరే దాన్ని ఉట్టిగా ఒక మూలలో పడేయడం కన్నా దాన్ని రోజు యూటిలైజ్ చేసేటోడు అని ఉంటే బాగుంటుంది. నేను యూటిలైజ్ చేయ ఏం చేయ ఏం చేయాలి చెప్పు? అది కూడా పాయింటేలే కానీ ఇప్పుడు వనుకొని ఇచ్చినా అనుకో వాడు హ్యాపీ ఉంటాడు. సీరియస్గా ఫైనల్ అయిపోయింది. సీట్ బెల్ట్ ఫైనల్గా బండి అమ్మేస్తున్నాను. చెప్పకరా ఓకే అమ్మేస్తున్నా. బాధ అవుతుంది.
తెలిసినోడే దోస్తుగాడు, ఎప్పుడన్నా కావాలన్నా ఇస్తాడంటే మనం ఏం అడిగేంత సినిమా లేదు. అవును, ఈ కెమెరా నీ దగ్గరికి ఎక్కడికి వచ్చిందిరా? నేను అడుగుదా మర్చిపోయినా. మొన్న మర్చిపోయినావుగా మా ఇంట్లోనే బోనాల రోజు. ఛార్జింగ్ ఉందా? ఉంది. నీ బైక్ ఏంటో గుడ్ హ్యాండ్సా? గుడ్ హ్యాండ్స్ అంటే అందరు హార్లీ ఉంటుండేరా. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు దినేష్ బండి పైసలతో? ఏమన్నా నేను పెట్టాలి, లేకపోతే బంగారమో తెప్పించుకోవాలి. 6 months 5 months ఇంట్లో ఉన్న జాబ్ రిజైన్ చేసినప్పటి నుంచి ఇంకా ఇప్పటి నుంచి కొంచెం కెరియర్ ఓరియంటెడ్ ఉందామని ఆలోచిస్తున్నా. ఇది రియలైజేషన్. అందుకనే నా ఒక ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. నా ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆ ఐడి కార్డ్ సబ్మిట్ చేద్దామని వెళ్తున్నా. ఎందుకంటే బీజీవీలో మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే కష్టం అవుతుంది అని చెప్పి. కానీ నిజంగా ఏమంత ఆ నాయన నరసింహారెడ్డి బ్రిడ్జ్ ఏందో కానీ అది కట్టిరో లేదో అని, అది కట్టగానే ముందు ఎన్ని తిట్లు తెలుసా? ఇప్పుడైతే చక్కగా ఇడికి వచ్చేసేసినాం రా. A few moments later. ఇట్లనే ఉంటుంది హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్. 20 minutes later. ఒక్క సిగ్నల్లో 2 సార్లు. ఇట్లనే ఉంటుంది మనం పోయేదాకా. గమ్మున ఓరారు ఎక్కేదండి మనం. ఓరారు ఎక్కినా మనకు అంతే టైం పడుతుంది. 15 minutes later. A little longer than a few minutes later. అంటే ఆడు ఇప్పుడు దేనిపైన నేను అరెస్ట్ చేసినట్టు? 2 hours later. ఫస్ట్ అయితే నేను టెన్షన్ పడ్డా ఏమవుతుందో అని. ఐ మీన్ లైక్ 1 year తర్వాత వస్తున్నా, నేను నా ఐడి సబ్మిట్ చేయలే, అది వేరే ఆఫీస్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే షాకింగ్ న్యూస్, హేమంత్ గారు బయటనే అన్నాడు. హేమంత్ గారిని అలౌ చేయలేరు. ఆఫ్కోర్స్ ఆఫీస్లో వారు అలౌ చేస్తారు. సో ఇంకొన్ని ప్లాన్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి మనం ఫస్ట్ పిక్ చేసుకున్నాక చెప్తాం. ఫైనల్ అయితే నేను పిక్ చేసుకున్నా. అరే ఏమనిపించిందిరా నీకు ఇంతసేపు బయట ఉన్నావా? ఇప్పుడు ఎవరు హ్యాండ్సమ్ ఉన్నారు? ఐ మీన్ హ్యాండ్సమ్ కాదు, ఇద్దరులో ఎవరు బాగున్నారు. నేను చెప్పినా అనుకో ఒక కటింగ్ ఇప్పుడు నేను అయితే చేసుకున్నాను. అది ఎవ్రీ టైం నేను లైక్ తిరుపతికి వెళ్ళి గుండు కొట్టి వచ్చినప్పుడల్లా ఇట్లా వేయించుకుంటా. మనోడేమో అట్లా ఉంది. ఏమైంది ఆ కటింగ్ ఎప్పుడు వేసుకుంటావు? చేసుకున్నాం ఇలా తొందరగా. మీ సాయన పెళ్ళికి వేసుకుంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. Later that same evening. ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఒకసారి ముందు చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో. టైం వచ్చేసి 5:15 5:17 అవుతుంది. ట్రాఫిక్ ఏమో సూపర్ ట్రాఫిక్ బాస్, చెప్పుకోలేను. ఎందుకన్నా మంచిది. ఇప్పుడైతే నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా. మేబీ అక్కడ వ్లాగ్ చేస్తాను, ఎందుకంటే చెయ్యను మ్యాక్సిమం. ఈ వ్లాగ్ తర్వాత ఇంకెన్ని రోజుల తర్వాత వ్లాగ్ వస్తుందో నాకు ఐడియా లేదు బాస్. కానీ మ్యాక్సిమం ఈ వ్లాగ్ వచ్చేసేయాలి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఎందుకంటే టయర్డ్ ఉన్నా, అందుకే నేను క్లోజింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నా. సో that's all guys. See you next time. Until then, take care. See you. Bye. So please whatever. I want to reach 1 million. Okay, thank you.